అనగనగా ముషీరాబాద్ అనే ఊరిలో ఒక 6 ప్యాక్ పిచ్చున్న జిమ్ బాయ్ ఉన్నాడు. వాడి పేరు సిల్క్. హల్క్ కి ఆపోజిట్ గా ఉంటాడని ఊరిలో అందరూ ఎగతాళికి సిల్క్ అని పిలుస్తారు. వాడి అసలు పేరు కళ్యాణ్. ఒరే బక్క ఎదవా, ఉన్నదే పెట్టంత బాడీ, దానికి తోడు ఓ తెగ ఎక్సర్సైజులు చేస్తే ఇంకా బక్కగా అయిపోతావు. అప్పుడు నీకు ఎవడు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వడు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నన్ను బక్కోడు అనొద్దని? సరే కాని ఆకలేస్తుంది. దేవుడా, ఈ బక్క సచ్చినోడు రోజు కుంభాలు కుంభాలు తింటున్నాడు. పిసరంత కండ పెరిగేలా చూడు స్వామి. ఇదిలా ఉండగా పక్క ఊరిలో ఈ దెయ్యంకి మనూరే దొరికిందా? రాత్రి అయితే చాలు కనిపించిన ప్రాణిని చంపుకు తింటుంది. ఎవరు చీకటి పడ్డాక బయటకు రావద్దురా బాబు అంటే వినరు కదా. ఆ 6 ప్యాక్ దెయ్యం పగలు మనిషిలా, అర్ధరాత్రి దెయ్యంలా మారిపోతుంది. ఆకలితో ఊరు మీద పడుతుంది. ఆకలి 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 ఆకలి. అలా సురభిపూర్ జనాల్ని, జంతువుల్ని చీకటి పడితే చాలు చంపుకు తినేస్తుంది ఈ 6 ప్యాక్ దెయ్యం. ఇదిలా ఉండగా అక్కడ ముషీరాబాద్ లో సిల్కి ఎంత తిన్నా పిసరంత కాండ పెరగడం లేదు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా 6 ప్యాక్ రావడం లేదు. ఒరే సిల్కు, రేపిల్లు వదిలి బయటికి రాకు. రేడియోలో చెప్పారు తుఫాన్ అంట, గాలికి ఎగిరిపోతావు. ఒరేయ్ ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో, ఈ కళ్యాణ్ బాడీ అంటే నైఫ్ రా. చూడ్డానికి సన్నగా ఉన్నా ముట్టుకుంటే కట్ అయి బ్లడ్ వస్తుంది. జాగ్రత్త. అమ్మ బాబోయ్, సిల్క్ సీరియస్ అయ్యాడ్రో. రేడియోలో చెప్పినట్టే మరుసటి రోజు తుఫాన్ వల్ల పెద్దగా గాలులు వీస్తున్నాయి. ఊరిలో ఎవ్వరూ లేరు. సిల్క్ మాత్రం ఇంట్లో చలికి వణుకుతున్నాడు. ఒరే బక్కోడా, కొంపతీసి ఎక్సర్సైజ్లు అంటూ డాబా పైకి వెళ్ళేవు. గాలికి ఎగిరిపోతావు. తుఫాన్ తగ్గే వరకు ఇంట్లోనే ఉండు. వెళ్ళంలే కానీ ఆకలేస్తుంది. చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా గులాబ్ జామున్ చెయ్యమ్మా. ఎలిఫెంట్ అంత తింటావు, రేట్ అంత రెట్ట వెళ్తావు. ఎర్తవాంలా సన్నగా ఉంటావు. తిన్న తిండి అంతా ఎక్కడికి పోతుందిరా? అమ్మోయ్ దిష్టి పెట్టకే. నీ బక్క పర్సనాలిటీకి దిష్ట అంత సీన్ లేదు. చీకటి పడుతుంది. అక్కడ సురభిపూర్లో కూడా తుఫాన్ వలన పెద్ద గాలి, వాన. అయ్య బాబోయ్, ఏంట్రా బాబు ఈ గాలి! కొమ్ము వదిలితే కలకత్తాకి ఎగిరిపోయేలా ఉన్నా. చీకటి పడడంతో దెయ్యంగా మారిపోయింది. గాల్లో తేలినట్టుంది, ఎవరో తన్నినట్టుంది, ఎండు గడ్డిలాగి ఎగిరి ఎగిరిపోతా ఉన్నానే. అలా తుఫాన్ గాలికి ఎక్కడో సురభిపూర్లో ఉన్న దెయ్యం కాస్త ముషీరాబాద్ లో సిల్క్ గడి మేడపై పడింది. రాత్రి కావటం వలన దెయ్యాన్ని ఎవ్వరూ చూడలేదు. అమ్మయ్యా, ఇదేదో బరువుగా ఉంది. ఒళ్ళో పెట్టుకుంటే పేపర్ వెయిట్ లాగా ఎంత గాలి వేసినా ఎగిరిపోను. ఎవరి జీరో సైజ్ జిగేల్ రాని భలే అందంగా ఉంది. అమ్మో
ఒళ్ళో అంత వెయిట్ పెట్టుకుందంటే ఎక్సర్సైజ్ చేసి అలసిపోయి పడుకుందనుకుంటా. ఇంతలో దెయ్యానికి మెలకువ వచ్చింది. అమ్మో, ఒక్క చేత్తో అంత వెయిట్ విసిరేసిందా? ఈడి ఎవడో స్కెలిటన్ కి షర్టు ప్యాంటు వేసినట్టు ఉన్నాడు. వీడిని తింటే దుమ్ములు గుచ్చుకొని నా పళ్ళు విరిగిపోతాయి. యాక్, జంక్ ఫుడ్. ఏమండి, ఇది ఏ ఊరు? ముషీరాబాద్ స్వీటీ. స్వీటీ బ్యూటీ కాదు, నా పేరు స్టెల్లా. సరే కాని ఇక్కడ నుండి సురభిపూర్ ఎంత దూరం? 47 కిలోమీటర్స్ స్టెల్లా. ఏమెందుకు? 47 కిలోమీటర్లు గాలిలో ఎగిరిపోయానా? ఛా, ఈ విషయం సురభిపూర్ దెయ్యాలకి తెలిస్తే ర్యాగింగ్ చేస్తారు. ఇంకా సురభిపూర్ వెళ్ళడం వేస్ట్. జిమ్ పిచ్చి సిల్క్ గాడికి స్టెల్లా 6 ప్యాక్ చూసి ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోయాడు. పెళ్ళంటూ చేసుకుంటే స్టెల్లాని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడే అక్కడే ప్రపోజ్ కూడా చేసేశాడు. స్టెల్లా కూడా యాక్సెప్ట్ చేసింది. ఎలాగూ సురభిపూర్ వెళ్ళకూడదని ఫిక్స్ అయింది కదా. అయితే కొన్ని కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్? మన పెళ్లి ఈ రోజు ఇక్కడే జరిగిపోవాలి. నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఊరు, నా ఏజ్ లాంటి వేస్ట్ క్వశ్చన్స్ అడగకూడదు. అస్సలు అడగను. నెక్స్ట్. ఫైనల్ గా చీకటి పడ్డాక నేను ముసుగు కప్పుకు పడుకుంటా. నన్ను నిద్ర లేపకూడదు. ఓ, అర్థమైంది. త్వరగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేస్తావు. అది నీ 6 ప్యాక్ సీక్రెట్ అన్నమాట. ఓకే ఓకే. అలా దెయ్యం 6 ప్యాక్ మాయలో పడి సిల్క్ గాడు దానిని పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాడు. స్టెల్లా పర్సనాలిటీ చూసి అత్తగారు, సరిపోయారు, ఇద్దరికిద్దరు అస్థి పంజరాల్లాగా ఉన్నారు. వీళ్ళిద్దరికి పుట్టబోయేవాడు పిల్ల అస్థి పంజరంలో ఉంటాడేమో. కోడ్లా, ఎంతకీ నీ తల్లిదండ్రులు ఎవరు? మీ ఊరెక్కడా? మీ అమ్మోయ్ అమ్మోయ్, అలాంటి వేస్ట్ క్వశ్చన్స్ అడగకు. నాకు ఏదో అనుమానంగా ఉంది ఈ బక్క పిల్ల మీద. చూద్దాంలే. స్టెల్లా ఇంట్లో ఒక్క పని చేయడం లేదు. అత్తగారు వండి పెడితే స్టెల్లా సిల్క్ ఇద్దరు కుంభాలు కుంభాలు తిని పగలంతా పడుకొని రాత్రయ్యాక వీధుల్లో తిరుగుతూ కనిపించిన మనుషుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని చంపి తినేసేది. కోడ్లా, పెరట్లోకి వెళ్ళి ఒక బిందెడు మంచినీళ్లు తీసుకురా, అన్నం వండుతా. అమ్మో, బిందెతో నీళ్లు తెస్తే నా సన్నని నడుము పటాల్మని విరిగిపోతది. నాది మీలా లారీ టైర్ నడుము, బబుల్ గమ్ బాడీ అనుకున్నారా? ఊరి దీని యాసాలు టైం రానివే, నీ సంగతి చెప్తా. రాత్రులు అందరూ పడుకున్నాక ఆకలి ఆకలి అంటూ ఊరిపై పడి దొరికిన వాటిని చంపుకు తింటూ మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేది. ఎన్నడూ లేనిది ఊర్లో భయంకరమైన చావులతో సిల్క్ గాడికి అనుమానం వచ్చి స్టెల్లా వచ్చాకే ఇలా జరుగుతోంది అని ఒక రాత్రి నిద్ర నటిస్తూ గమనించాడు. స్టెల్లా దెయ్యంగా మారి వెళ్లడం చూసి భయంతో, అమ్మ బాబోయ్, పోయి పోయి దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నానా? చచ్చాను రోయ్. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే బక్క దెయ్యం మొగుడు అని ఏడిపిస్తారు. మా అమ్మకి తెలిస్తే ఎగిరి తంతది అని మరుసటి రోజు ఏమీ ఎరగనట్టు స్టెల్లాతో, స్టెల్లా, ఇంతకి మీ ఊరి ఎక్కడా? మీ అమ్మా నాన్న ఎవరు? కండిషన్స్ మర్చిపోయావా? నాకు ఆకలి వేస్తోంది, వెళ్ళి చికెన్ పకోడీ తీసుకురా పో. రాత్రైతే మనుషుల్ని పశువుల్ని తినేస్తుంది, తెల్లారితే తందూరీలు, చికెన్ పకోడీలు, బిర్యానీలు మింగేస్తుంది. బక్క దెయ్యం. ఉండు, మా అమ్మకి చెప్పి నీ అంతు చూస్తా అని అనుకుని తను చూసింది అంతా అమ్మకి చెప్పేశాడు. అమ్మ బాబోయ్, దెయ్యమా? వెదవ, పోయి పోయి దెయ్యాన్ని పెళ్లి చేసుకున్న వెంట్రా సన్నాసి. అబ్బా,
నన్ను తిట్టడం ఆపి దానిని వదిలించుకోవడం ఎలాగో చెప్పమ్మా. తగిలించుకున్నంత సులువు కాదురా వదిలించుకోవడం. అసలు దానిది ఏ ఊరో ఏంటో వివరాలు తెలిస్తే గాని ఏం చేయలేవురా. ఆ, అది సురభిపూర్ గురించి అడిగేది. నువ్వు వెంటనే సురభిపూర్ వెళ్ళి ఆ దెయ్యం కథ ఏంటో తెలుసుకుని మన ఫకీర్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగు. సిల్క్ వెంటనే ఆ ఊరు వెళ్ళి కనుక్కుంటే తెలిసింది. తుఫాన్ ముందు వరకు రాత్రుళ్ళు ఆ దెయ్యం ఊర్లో తిరిగేది అని, మనుషుల్ని జంతువుల్ని చంపేసేది అని. అసలు ఎవరు సార్ ఈ దెయ్యం? బాబు, ఆ దెయ్యం ఒకప్పుడు జేమ్స్ మాస్టర్ గారి కూతురు. ఆ పిల్లకి సినిమా స్టార్ అవ్వాలన్న కోరికతో స్లిమ్ముగా, జీరో సైజుతో నాజూగ్గా అవ్వాలని ఏమీ తినకుండా డైటింగ్ చేసేది. కొన్నాళ్లకి చిక్కి జబ్బు చేసి చచ్చిపోయింది. బ్రతికుండగా కడుపు నిండా తినలేదని చచ్చి దెయ్యమయ్యాక కనిపించిన వాళ్ళని చంపుకు తినేసేది. అది అంతా తెలుసుకున్నాక ముషీరాబాద్ లో ఫకీర్ కి అంతా చెప్పి ఎలా అయినా ఆ దెయ్యం బారి నుండి కాపాడమని అడిగాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఆకలితో ఊరి మీద పడ్డ డగిని దెయ్యం. దానిని భూమిపై ఉండగా చంపలేము. గాలిలో ఉండేటప్పుడు దాని శక్తి తగ్గుతుంది. అప్పుడు వదిలించుకోవాలి. అంటే మళ్ళీ తుఫాన్ వచ్చే వరకు ఆగాలన్నమాట. అవసరం లేదురా వెర్రి వెదవా, నేను చెప్పినట్టు చెయ్యో. సిల్క్ వెళ్లి ఇదంతా వాళ్ళ అమ్మకి చెప్పి ఫకీర్ ఇచ్చిన గాలిపటం ఇచ్చి ఫకీర్ చెప్పిన ఐడియాని చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రంకి దెయ్యం నిద్రలేచి, ఆకలి ఆకలి, తినడానికి ఏదైనా పెట్టు త్వరగా. ఒసై అత్త, నిన్నేనే ఆకలి. అత్తగారు ముందే పథకం ప్రకారం దెయ్యానికి పెట్టే తందూరిలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దెయ్యం గురక పెట్టి పడుకుంది. ఫకీర్ మంత్రించి ఇచ్చిన గాలిపటానికి దెయ్యాన్ని కట్టి ఎగరేశారు. అత్తా అత్తా, భయంగా ఉంది, నన్ను కిందకు దించండి ప్లీజ్. స్టెల్లా గాలిలో తేలుతూ ఉండగా చీకటి పడి దెయ్యంగా మారిపోయింది. డాబాపై నుండి ఇదంతా చూస్తున్న అత్తగారు, ఒసే దెయ్యం కోడ్లా, ఎలా ఉంది నా దెబ్బ? మేరే టైం ఆగయా. అయినా మంత్రాలకి మాంత్రికులకి భయపడాలి గాని నువ్వేటే గాలికి భయపడుతున్నావు? అమ్మా, ఫకీర్ చెప్పినట్టు తాడు కట్ చేసేస్తే ఆ బక్కదెయ్యం ఎగిరిపోతుంది. మనం సేఫ్. ఒసే అత్త, నన్ను కిందకి దించు, లేదో నిన్ను చంపేస్తా. దించు కిందకి. బక్కదెయ్యమా, ఇప్పుడు గనక ఈ తాడు కట్ చేస్తే ఎగిరిపోతావు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అరే సిల్కు, నేను ఎగిరి ఏ ఊరు వెళ్ళినా తిరిగి వస్తా. ఆ పకీరు నిన్ను వదిలించుకోవడం ఎలాగో చెప్పారు. తాడు కట్ చేస్తే నువ్వు ఇంకో ఊర్లో పడి ఆ ఊరు వాళ్ళని చంపుకు తింటావు, లేదో తిరిగి మా ఊరు వస్తావు. నీ వల్ల ఇంకా ఎవరూ చావకూడదు. చావు బక్క దెయ్యం పూనుగా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. అమ్మ బాబోయ్! అమ్మా, దెయ్యం గాలిలో ఎలా పేలిపోయింది? నువ్విచ్చిన గాలిపటంకి పెద్ద బాంబు సెట్ చేసి తాడు మొత్తం దీపావళి రాకెట్ లో పౌడర్ రాసి ఉంచాను. అమ్మా, నీ ఐడియా సూపర్ అమ్మా. ఏమనుకున్నావురా? ఈ అనసూయమ్మ అంటేనే ఆటం బాంబురా.